అంటే మన ఎనీ ఆర్గనైజేషన్ మనము ఒకసారి మొదలుపెట్టినప్పుడు దానికి పెద్ద విజిబిలిటీ గుర్తింపు ఉండదు. కాబట్టి అంటే అఫ్కోర్స్ మాకు ఆ రోజు అందరూ అనేవాళ్ళు మమ్మల్ని, ఏపీ మా సంస్థ బాండ్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అని. ఏమైందంటే మాకు 5 yearsకు ఒక అష్యూర్డ్ ఫండింగ్ ఉండింది. సో మాకు 5 ఏళ్ల పాటు మాకు కావలసిన గ్రాంట్ డిఎఫ్ఐడి వాళ్ళు కేర్ అనే సంస్థ ద్వారా ఇస్తామని చెప్పారు. కాబట్టి అది ఒక అష్యూరెన్స్ ఉండింది. కాకపోతే సంస్థకు ముందు అనుభవం లేదు కానీ పేరు లేదు కాబట్టి స్టాఫ్ రిక్రూట్ చేసుకోవడం అనేది ఒక ప్రాబ్లం ఉండింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బాగా రెప్యూటబుల్, అందరూ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఆ రోజు సిఎస్ రామలక్ష్మి అని మన సంఘాలతో పనిచేసేవాళ్ళు, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఆమె మా దాంట్లో ఉన్నారు. కోటయ్య గారు ప్లస్ చాలామంది అట్లాంటి నిష్ణాతులైన వ్యక్తులు మన సంస్థలో బోర్డు మెంబర్స్ ఉన్నారు. బట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది ఒక ఛాలెంజ్గా ఉండింది. రెండవ ఛాలెంజ్, మనకు అంతవరకు క్రెడిబిలిటీ లేదు. దానివలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ, వేరే స్వచ్ఛంద సేవా సంస్థలతో కానీ, వేరే ఏదైనా ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంకు, వీళ్ళందరితో పనిచేయడానికి కొంత, అఫ్కోర్స్ నేను ఫౌండింగ్ సీఈఓగా ముందు ఒక 12 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఆ కనెక్షన్స్తో మేనేజ్ చేశాము. బట్ పార్ట్నర్షిప్స్ కానీ ఎవరితో అయినా కొలాబరేట్ చేయడం అనేది రెండవ ఛాలెంజ్గా ఉండింది. మూడవ ఛాలెంజ్ మాకు అంటే ఇంటర్నల్ కెపాసిటీ. మేము వేరే వాళ్ళకు ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి అంటే మాకు అలాంటి అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉండాలి. నాలుగవది మేము చూసింది ఏంటంటే, మేము డైరెక్ట్గా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్లోకి వెళ్ళిపోయాము. లేకుంటే రేటింగ్ చేయడము, రీసెర్చ్ స్టడీస్ కండక్ట్ చేయడము. మాకు ఫీల్డ్ లెవెల్ ల్యాబొరేటరీ, లెర్నింగ్ గ్రౌండ్ అనేది లేకుండా ఉండేది. సో దానివలన కూడా మీరు ఇది చేస్తే బాగుంటుంది అంటున్నారు, సంఘాలు ఇలా ఉండాలంటున్నారు, మీరు చేసినవి చూపించండి అని అడిగేవాళ్ళు. సో డెమాన్స్ట్రేటెడ్ మోడల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అలాంటిది లేకపోవడం అనేది కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన ఛాలెంజ్ అనేది ఫస్ట్లో వాట్ ఈజ్ ద డైరెక్షన్, మనం ఎట్లా వెళ్ళాలి, దిశ అనేది. మాకు ఒక సంస్థగా ఒక విజన్ ఉండేది. సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన, స్వయం నియంత్రణ కలిగిన సుస్థిరమైన సంస్థలుగా మహిళా సంఘాలు, సమాఖ్యలు ఎదగాలనేది ఒక బ్రాడ్ విజన్ అది ఉంది. కానీ ఆ రోడ్ మ్యాప్ అనేది కొంచెం వేగ్గా ఉండేది. సో బట్ అదేదో అంటారు కదా, ప్రయాణం అనేది చాలా ముఖ్యమైనది. మనకు డెస్టినీ ఏమిటి అనేది తెలిసినప్పుడు ప్రయాణాన్ని మనం సాగించాలని. సో వీ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ స్టాఫ్. నా ఉద్దేశంలో మొదటి 5 సంవత్సరాల్లో ఏపీ మా సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణము ఎక్సలెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండడము, రెండవది సిబ్బంది కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ చేయడం అనేది, మూడవది మనకు కావలసిన ఫండింగ్ ఉండడము డిఎఫ్ఐడి కేర్ ద్వారా, నాలుగవది మనకు ఆ 5 సంవత్సరాల్లో మంచి పార్ట్నర్షిప్స్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మైరాడా లాంటి సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వీళ్ళతో కూడా మంచి పార్ట్నర్షిప్ చేసుకోవడం. ఐదవది ఒక విధంగా చెప్పాలంటే మాకంటూ ఒక గుర్తింపు రావడం మొదటి 5 ఏళ్లలో. ఇవి చేయడం వలన మేము మా కార్యక్రమాలని స్కేలప్ చేసాం. కాబట్టి మొదట నేను ఇంతకుముందు చెప్పినట్లు సంఘాలు, సమాఖ్యలు, అప్పులు, పొదుపులు, జీవనోపాధులు వీటి మీద దృష్టి పెట్టాము. బట్ ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా మేము వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసాం. అంటే ఏమనుకున్నామంటే, ఈ సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అంటే న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కూడా మనం ఉండాలి. జీవనోపాధులు రావాలి అంటే మన వాళ్ళు ఎక్కువ వ్యవసాయ ఆధారిత ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన జీవనోపాధుల మీద పనిచేయాలంటే మనము నీటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, నీటిని ఎలా కన్జర్వ్ చేయాలి, ఆ రిడ్జ్ టు వ్యాలీ అనే మెథడాలజీ ఆ టెక్నాలజీని మనము మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక 2 వాటర్ షెడ్స్, ఇచ్చోడా అండ్ బజార్ హత్నూర్, అనంతపూర్లో ఒక 2 వాటర్ షెడ్స్, నల్లమడాలో చేశాము. మళ్ళీ చిత్తూరు జిల్లాలో వీకోట, రామసముద్రం, ఇట్లా ఈ 6 మెగా వాటర్ షెడ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో ఇంప్లిమెంట్ చేయడం వలన ఈ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంటు, దాంట్లో కూడా మళ్ళీ సంఘాల, సమాఖ్యల పాత్ర. దీంతో పాటు మనం స్లోగా ఫార్మర్స్ గ్రూప్స్ ఫామ్ చేయడం మొదలుపెట్టాం. రైతు సంఘాల ద్వారా రైతు సమాఖ్యలు.
సో దీని ద్వారా మనకి ఈరోజు 2020 సంవత్సరంలో మనకు ఒక మంచి వాతావరణం ఏర్పడింది. అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఒక 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా కానీ గడిచిన 3-4 ఏళ్లలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే, ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు ఒక సంస్థను స్థాపించారు, SFAC అని, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం. దాని ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీంతోపాటు ఈ కార్యక్రమంలోకి నాబార్డ్ అనే సంస్థ కూడా రంగంలోకి దిగింది. ఈరోజు నాబార్డ్ సంస్థ ద్వారానే సుమారుగా 4000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను తయారు చేయడం జరిగింది. దీంతోపాటు చాలా వేరే వేరే సంస్థలు, FWWB, అనన్య ఫైనాన్స్, సమున్నతి ఫైనాన్స్, ఇట్లా చాలా సంస్థలు వచ్చాయి. అదే కాకుండా నాబ్ కిసాన్ అనే ఒక సంస్థ. సో ఇది వచ్చిన సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ ఒక కొత్త పాలసీని అనౌన్స్ చేశారు. ఇప్పుడున్న 8000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కాకుండా కొత్తగా ఇంకొక 10,000 సంస్థలు తయారు చేయాలి. ఈ 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తయారు చేయడానికి 3 సంస్థలను వాళ్ళు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా గుర్తించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి నాబార్డ్, రెండవది స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం, మూడవది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ 3 సంస్థలు వేరే సంస్థలు మాలాంటి ఏపీ మాస్ లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తాయి. అలాంటి సంస్థలనే వాళ్ళు క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నారు. సో ఇది ఒకవైపు ఒక పాలసీ తయారైంది, అంటే ఎక్కువ రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా పని చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త తరహాలో ఒక వ్యాపార దృక్పథంతో, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ యాజ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఓన్డ్, మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద ఫార్మర్స్, అంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యాపార సంస్థలుగా వ్యాపార దృక్పథంతో రైతుల ఆధ్వర్యంలో జరగాలి అనేది ఆలోచన. సో దాంట్లో ఇది మనకు బాగా ముందుకు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడము, ఈ లోపల మేము కూడా మన GIZ వాళ్ళు జర్మన్ గవర్నమెంట్ ఫండింగ్తో కానీ, లేకుంటే కొన్ని AEIN లక్సంబర్గ్ అనే ఒక డోనర్ ఫండింగ్తో కానీ, బ్రెడ్ ఫర్ ది వరల్డ్ అనే ఇంకొక డోనర్ ఫండింగ్తో కానీ, ఏపీ మాస్ సంస్థ కూడా ఈ FPOలను మనం ఇప్పటి వరకు 38 రైతు ఉత్పత్తిదారుల సంస్థను ప్రమోట్ చేశాము. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఈ FPOస్ మెంటరింగ్, బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్, ఇంక్యుబేషన్ చేయడానికి నాబార్డ్ మమ్మల్ని రిసోర్స్ సపోర్ట్ ఏజెన్సీగా డెసిగ్నేట్ చేసిందనమాట. సో ఇట్లా ఈ 2 రాష్ట్రాల్లో ఈరోజు మనము ఒక 194 రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో పనిచేస్తున్నాము. ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ముఖ్యంగా 5 అంశాల మీద మనం దృష్టి పెడుతున్నాం. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు వీటిని ఒక సుస్థిరమైన రైతులే నడిపించుకునే వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దాలి. అంటే దాని ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నినాదం అది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా అలాగ చేస్తున్నారు. అది మొదటి మనది. రెండవ మన ముఖ్యమైన ఉద్దేశం ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఏంటంటే విమెన్ లీడర్షిప్ను మనం మెయిన్ స్ట్రీమ్ చేయాలి. మహిళల యొక్క నాయకత్వం, మహిళల యొక్క పాత్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో బలీయంగా, పటిష్టంగా ఉంటే ఆ సంస్థలు ఎల్లకాలం నడుస్తాయి, అవి ఇంకా గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంటుందనేది. మూడవది, ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సభ్యులకు ఉత్తమమైన సేవలు అందించాలి. మన ముల్క్నూర్ కోఆపరేటివ్ లాగా, లేకుంటే అమూల్ లాగా సేవలు అందించాలి అంటే వాళ్లకు ప్రైవేట్ కంపెనీస్తో లింకేజ్ ఉండాలి. అది ఇన్పుట్ కంపెనీస్ లైక్ కోరమాండల్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి. అలాంటి ఇన్పుట్ కంపెనీలతో, రాశి సీడ్స్, వాళ్ళతో సంబంధాలు ఉండాలి. దాంతోపాటు అవుట్పుట్ కంపెనీస్, దాంట్లో మనం బిగ్ బాస్కెట్ కావచ్చు, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కావచ్చు, మోర్ సూపర్ మార్కెట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా సంస్థలు, ఎన్సీడెక్స్ ఆర్ నాఫెడ్ ఇలాంటి సంస్థలతో కూడా పనిచేయాలి. ఇది మూడవది. అంటే వాళ్ళకి ఎంత లింకేజెస్, మార్కెట్ లింకేజెస్ ఉంటే అంత ఎక్కువ వాళ్ళ సభ్యులకు వాళ్ళు సేవలు అందించగలుగుతారు. నాలుగవది,
వాళ్ళు చేసే బిజినెస్కు ఇన్పుట్ మార్కెటింగ్ కానీ అవుట్పుట్ మార్కెటింగ్ కానీ వాళ్లకు ఫైనాన్స్ ఏది కావాలనో అది బ్యాంకుల ద్వారా వాళ్ళు పొందగలిగేటట్లు ఉండాలి. వాళ్ళు పెట్టుకున్న కొంత వాటాధనం ఉంటుంది, దాంతోపాటు వర్కింగ్ క్యాపిటల్ కావాలి, అది బ్యాంకుల ద్వారా మనం అనుసంధానం చేయాలనేది మన ఉద్దేశం. ఐదవది ఏంటంటే ఒక్క ఇన్పుట్ అవుట్పుట్ మార్కెటింగ్ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ముఖ్యమైనది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అది ప్రైమరీ లెవెల్లో ఒక మండల స్థాయిలో ఉన్నది వాళ్ళు కానీ, లేకుంటే ఎఫ్పిఓస్ అందరు కలిసి ఒక ఫెడరేషన్గా తయారయ్యి అలాంటిది కానీ, వాళ్ళు ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే గ్రేడింగ్, సార్టింగ్ ఇట్లా చేయడం, సెకండరీ ప్రాసెసింగ్ అంటే మనం కందులను తీసుకొని కందిపప్పు తయారు చేయడం, లేకుంటే పాలను సెకండరీ ప్రాసెసింగ్ కింద మీరు చీజ్ చేయొచ్చు, పెరుగు చేయొచ్చు, లేకుంటే నెయ్యి చేయొచ్చు. ఇలాంటి ఒక ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తే అప్పుడు వాల్యూ రియలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే కన్జ్యూమర్ ప్రైస్, ఇప్పుడు ఏదైనా ఒక కందిపప్పు అనుకోండి, ఒక రైతుకు 30 రూపాయలు కందిపప్పు కిలో దొరుకుతుంది, కానీ కన్జ్యూమర్ 100 రూపాయలు పే చేస్తారు, లేకుంటే 150 రూపాయలు పే చేస్తారు. ఈ రైతుకు ఎక్కువ రావాలి అంటే దాన్ని కందులను వాళ్ళు కొంచెం మట్టి లేకుండా తీసేసి క్లీన్ చేయాలి, ఫస్ట్ గ్రేడింగ్, సార్టింగ్, లేకుంటే మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి. దాని తరువాత దాన్ని కందులను కందిపప్పుగా చేయాలి, దాన్ని ఏదైనా ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇది చేయడం వలన మేబీ వీళ్ళే 75 రూపాయలకు అమ్మచ్చు. అప్పుడు ఫార్మర్కు ఎక్కువ బెనిఫిట్. మా ఆలోచన ఏంటంటే రాను రాను అమూల్ సంస్థలో ఎట్లయితే ప్రతి ఒక్క రూపాయి విలువకు కన్జ్యూమర్ ప్రైస్కు రైతుకు 85 పైసలు అమూల్ ఇవ్వగలుగుతుంది. మనం కూడా కనీసం 50-60% కన్జ్యూమర్ ప్రైజ్ను మనము ఫార్మర్స్ పొందగలిగేటట్లు చేయగలిగితే, అది కూడా ఎలాగా, ఒక సుస్థిరమైన పద్ధతిలో, ఏదో ఒకరోజు జరిగింది, ఒక సీజన్ జరిగింది, ఒక సంవత్సరం జరిగేది కాకుండా ఎల్లకాలము ఇలా జరిగేటట్లు మనం చేయగలిగితే అప్పుడు ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు నిజమైన రైతు సంస్థలుగా, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా చేయగలిగితే బాగుంటుందనేది మా ఉద్దేశం. దానికి సంబంధించిన కావలసిన ట్రైనింగ్ మాన్యువల్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎఫ్పిఓ సిఇఓస్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి అకౌంటెంట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, సభ్యులకు ఎలాంటి సమాచారం తెలియజేయాలి, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా ఏపీ మాస్ మనమే ఒక ఎఫ్పిఓ ఇన్క్యుబేషన్ సెంటర్ అని మన ఏపీ మాస్ సంస్థలో స్థాపించడం జరిగింది. అంటే వాళ్ళకు కావాల్సిన బిజినెస్ గైడెన్స్ కావచ్చు, మార్కెట్ లింకేజెస్ కావచ్చు, ఫైనాన్షియల్ లింకేజెస్ కావచ్చు, బుక్ కీపింగ్ సిస్టమ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనము వాళ్లకు సపోర్ట్ చేస్తాము. కనీసం ఒక ఎఫ్పిఓకు ఏపీ మాస్ సంస్థ ఒక 5 years ఇలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఆ తర్వాత దాని అంతటా అదే వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలుగుతుంది అనేది మా ఉద్దేశం. సార్ 19 years బ్యాక్ కనుక వెళ్తే మొదట్లో రెస్పాన్స్ ఎట్లా ఉండదు సార్, ఎస్పెషల్లీ ఈ ఫార్మర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ఈ ఉమెన్స్ దగ్గర నుంచి ఈ ఏపీ మాస్ సంస్థ ఎట్లా ఉండదు, రెస్పాన్స్ ఎట్లా ఉండదు స్టార్టింగ్ 19 years బ్యాక్ మొదట్లో? అంటే మేము చూసింది ఏంటంటే కమ్యూనిటీ నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు కంటే ఆ రోజు రెస్పాన్స్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆ రోజు పేదరికం ఎక్కువ ఉండేది, ఆ రోజు అవసరం ఎక్కువ ఉండేది. వాళ్ళకి తెలియకపోయినా కానీ వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, ఆచరించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంఘాలు సమాఖ్యలు చేయడం అనే కార్యక్రమం కొంచెం కష్టతరంగా ఉండేదేమో. ఎందుకంటే అందరూ కూడా కొంచెము ఫ్రీస్గా వాటికి అలవాటు పడిపోయారు, ఇది ఫ్రీ అది ఫ్రీ. సో ఆ రోజుల్లో కమ్యూనిటీ రెస్పాన్స్ బాగుండేది, ప్లస్ టీవీల ముందు కూర్చోవడం అంత ఉండేది కాదు. సో ప్రజల్లో అవగాహన తక్కువ ఉండడం వలన వాళ్ళు ఏదైనా మనం నైట్ మీటింగ్ పెట్టినా, ఒక కళాజాత కండక్ట్ చేసినా, ఒక కల్చరల్ యాక్టివిటీ, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక మీటింగ్ పెట్టినా కానీ కమ్యూనిటీ వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, ఫాలో అప్ చేసుకోగలిగేవాళ్ళు. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఆ రోజుకి అది మనం చేయగలిగిన పని బాగుంది. ఈరోజు ఏదైనా మనం పని చేయాలంటే కొంచెం మార్పు తెచ్చుకోవాలి. సో సమయానికి అనుగుణంగా, ఈరోజున్న వ్యవహారాలకు అనుగుణంగా మనము కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ 19 సంవత్సరాల్లో నేను ఏపీ మాస్ సంస్థ యొక్క ఫౌండర్గా, సిఇఓగా నేను యాక్చువల్గా వచ్చినప్పుడు 5 years ఉంటానేమో అనుకున్నాను. తర్వాత ఎవరికైనా ఈ కార్యక్రమాన్ని అప్పగించాలని, కానీ 19 ఏళ్ళు అయినా 20వ సంవత్సరంలో కూడా నేనే ఉన్నాను. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు తిరిగి చూస్తే
ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్. అంటే మనం అనుకున్నది చేయగలిగాం, మనం అనుకున్నది సాధించగలిగాం. ఈరోజు మనకు సుమారుగా ఒక 300 మంది సిబ్బంది ఉన్నారు. సో 300 పీపుల్కు మనము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఆ 300 మెంబర్సు ఒక 30,000తోనో లేకుంటే 3 lakh మెంబర్స్కో నాలెడ్జ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు, వాళ్ళకు కావలసిన సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారు. ఒక వ్యవస్థను మనము స్థాపించగలిగాము. క్వాలిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వాలిటీ మీద లీగల్ కంప్లైన్సెస్. చాలామంది ఎస్హెచ్జి ఫెడరేషన్స్, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ చేసినవి కంప్లైన్సెస్ ఉండేవి కాదు. సిమిలర్లీ ఎఫ్పిఓస్ కూడా, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ప్రొడ్యూసర్ కంపెనీగా రిజిస్టర్ చేసినా కానీ కంప్లయన్సెస్ సరిగా చేసేవాళ్ళు కాదు, అంటే లీగల్ కంప్లయన్సెస్. సో ఈరోజు మా సంస్థ ద్వారా ఇలాంటివన్నీ కూడా మేము ఎన్షూర్ చేయగలిగినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. కొన్నిసార్లు పార్ట్నర్స్తో ప్రాబ్లం, కొంతసార్లు ఫండింగ్తో సమస్యలు, కొన్నిసార్లు లీగల్గా వేరే వేరే ఇష్యూస్ రావడం. కానీ ఈరోజు మన ఏపీ మాస్ సంస్థకు అంటూ ఒక సొంత బిల్డింగ్, ఒక 30,000 square feet ట్రైనింగ్ సెంటర్ను మనం స్థాపించుకోగలిగాం. మనం కనీసం ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఉధృతంగా మన కార్యక్రమాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మన ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. కొన్ని దేశాల్లో కూడా మనము ఇథియోపియా, దెన్ కెన్యా, మియన్మార్, ఇలాంటి దేశాల్లో కూడా మనము ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్, ప్లస్ ఇక్కడికి మన ఏపీ మాస్ సంస్థకి ఇప్పుడు సుమారుగా 30 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మనం వేరే వేరే సంస్థలతో భాగస్వామ్యం, ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళతో భాగస్వామ్యం ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్తో పార్ట్నర్షిప్, మహిళా యూనివర్సిటీ తిరుపతితో పార్ట్నర్షిప్, ఇట్లా చాలా సంస్థలతో భాగస్వామ్యం చేసుకోగలిగాము. చాలామంది డోనర్స్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, మైకల్ సూజన్ డెల్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఈరోజు జిఐజెడ్, బ్రెడ్ ఫర్ ది వరల్డ్, ఏఈఐఎన్ లక్సంబర్గ్, లేకుంటే అరబిందో ఫార్మా ఫౌండేషన్, ప్రవేశ లిమిటెడ్, చాలా సంస్థలతో ఈరోజు చాలామంది డోనర్స్ మా దగ్గరకు వచ్చి ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఒక తిరిగి చూసినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇదంతా సాధ్యం ఎలా అయింది అంటే, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఏపీ మాస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా సహకరించి ప్రతి 3 నెలలకు మన మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా డీప్గా చర్చించి ఒక మార్గదర్శకం, ఒక పాలసీ డైరెక్షన్, ఒక గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సార్ట్అవుట్ చేయడంలో, ప్లస్ ముఖ్యంగా సిబ్బంది చాలా స్టాఫ్ మోస్ట్ కమిటెడ్, డెడికేటెడ్, ఇన్నోవేటివ్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కల్చర్ క్రియేట్ అయింది. హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది. దీంతోపాటు చాలా రకమైన పార్ట్నర్షిప్స్ మహిళల దగ్గర నుంచి నేర్చుకున్నాము, మహిళా రైతుల దగ్గర నుంచి నేర్చుకున్నాము, మగవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము, వేరువేరు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి నేర్చుకున్నాము, బ్యాంకర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ప్రభుత్వాలతో మాకు బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, స్టేట్ గవర్నమెంట్స్తో కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశాము. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, లేకుంటే మహిళా యూనివర్సిటీ, లేకుంటే ఈవెన్ ఐఐఎమ్స్తో కూడా మనం పార్ట్నర్షిప్స్ చేసుకోవడము. సో మన ఈ 20 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి మనం చేస్తున్న కార్యక్రమంలో మాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు రాబోయే 10 ఏళ్లలో మన కార్యక్రమం ఎలా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా పాలసీస్ తీసుకొచ్చారు. కొత్తగా అగ్రికల్చర్ బిల్స్ కొన్ని వచ్చినాయి, కొత్తగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక బిల్ వచ్చింది, కొత్తగా ప్రొడ్యూసర్ కంపెనీ యాక్ట్ను కూడా అమెండ్ చేశారు. అంటే 2020 సంవత్సరము నా ఉద్దేశంలో మనకు ఎల్లకాలం మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఒక పక్క కరోనా వైరస్, కోవిడ్-19 అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పరిస్థితి. ఇంకొక వైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత క్రైసిస్లో కూడా
చాలా పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అది మంచిదా చెడ్డదా అనే దాని మీద మనం ఇప్పుడు తర్కం చేయలేము. మంచికైనా చెడ్డకైనా కొన్ని పాలసీ చేంజెస్, కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పులను అవగాహన చేసుకొని మన ఏపీ మాస్ యొక్క స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, మన యొక్క బలాలేమిటి, మన బలహీనతలు ఏంటి, మనము ఈ 19 సంవత్సరాల ప్రయాణంలో ఏం నేర్చుకున్నాము, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి అవగాహన చేసుకొని 2030 2030 సంవత్సరానికి రాబోయే 10 ఏళ్లకు ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ, ఒక విజన్ తయారు చేసి, అది కూడా మేము పనిచేసే అందరి యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకొని తయారు చేసుకొని చేసే కార్యక్రమం వలన మనం ఎవరి కోసమైతే పనిచేస్తున్నామో వాళ్ళకు మేలు జరగాలి అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఐ వాంట్ టు థ్యాంక్ ది హైబిజ్ టీవీ ఫర్ హ్యావింగ్ దిస్ డిస్కషన్. సో ముందు మనం ఇలాంటి వేరు విషయాల మీద మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.